వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. కాళేశ్వరం రెండో దశ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. సింగరేణి పరిధి బొగ్గు బ్లాక్లను సింగరేణి కేటాయించాలి సిపిఎం. మాదక ద్రవ్యాలు విక్రయించిన వినియోగించిన కఠిన చర్యలు తప్పవు డీఎస్పీ చంద్రబాను. గుప్తా నిధుల ముఠా గుట్టురట్టు చాకచక్యంగా వ్యవహరించి ముఠాను పట్టుకున్న ఎస్ఎస్ శ్రావణ్ కుమార్. ఇక వివరాల్లోకి వెళ్తే మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీవై నగర్లో కామ్రేడ్ అమృతలాల్ శుక్ల కార్మిక భవన్ సిఐటియు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో సిఐటియు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ మాట్లాడుతూ బతుకమ్మ చీరలకు సంబంధించి పవర్లూమ్ కార్మికులకు రావాల్సిన 10% యారన్ సబ్సిడీ డబ్బులను కాలయాపన చేయకుండా వెంటనే అందించాలని సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జూన్ 27 గురువారం రోజున చేనేత జౌలి శాఖ కార్యాలయం వద్ద నేతన్న దీక్ష కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సబ్సిడీ డబ్బులు రావాల్సిన కార్మికులందరూ పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. కాలయాపన చేయడం వల్ల కార్మికులు ఆర్థికంగా ఒకవైపు పని లేక ఈ సబ్సిడీ డబ్బులు కూడా రాక ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ మధ్య కాలంలోనే ఒకవైపు ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కొని 7 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వము ఈ యారన్ సబ్సిడీ విషయంలో ఎందుకు జాప్యం చేస్తుందో నాకు అర్థం కావడం లేదు. మరి ఇప్పటికే యారన్ సబ్సిడీ అందించాలని సిఐటి పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అనేక ఆందోళన పోరాటాలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించడం లేదు. దాదాపు 5,200 మంది కార్మికులకు రావాల్సినటువంటి 2022-23 సంవత్సరాలు 18 కోట్ల రూపాయలు రావాల్సింది. ఒక్కో కార్మికునికి దాదాపు 2 సంవత్సరాలు కలుపుకొని 30-40 వేల రూపాయలు వస్తుంది. అందిస్తే ప్రస్తుతం ఉపాధి లేని సందర్భంలో కార్మికులకు కొంత ఉపశమనం దొరికి మరి కుటుంబాలను కొంత కాపాడుకునే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఒకవైపు పని లేక ఈ సబ్సిడీ ఇచ్చేది ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల మరి ఇబ్బందులతో మనస్తాపానికి గురై మనోవేదనతో కుటుంబాన్ని పోషించుకోలేక కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం వెంటనే ఇప్పటికైనా స్పందించి వెంటనే రేపటిలోగా కార్మికులకు రావాల్సినటువంటి యారన్ సబ్సిడీలు వెంటనే అందించి కార్మికులకు అందించాలి. అదేవిధంగా ఉపాధి గురించి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకుంటే కనుక పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. మరి ఎల్లుండి ఈ యారన్ సబ్సిడీ విషయం పైన జూన్ 27వ తేదీ గురువారం రోజున పెద్ద ఎత్తున చేనేత జౌలి శాఖ కార్యాలయం ముందు ఒకరోజు దీక్షా కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం. ఈ దీక్షా కార్యక్రమం ముందుగా పవర్లూమ్ కార్మికులందరికీ దయచేసి విజ్ఞప్తి చేసి నమస్కారం చేసి తెలియజేయడం ఏమనగా, మీరు ఆత్మస్థైర్యం కోల్పోవద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఎందుకంటే మనం ఆత్మహత్యలు చేసుకుంటే మన కుటుంబానికి మనం అన్యాయం చేసి మన కుటుంబాన్ని అనాథ చేసుకొని వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆలోచించాలి. మనం ఏమైనా సమస్యలు ఉంటే మనం పరిష్కారం చేసుకోవాలి, మన హక్కుల గురించి పోరాడుకోవాలి. మన పోరాటం ద్వారా మనం హక్కులను సాధించుకోవాలి. కానీ ఈ రకంగా ఆత్మహత్య చేసుకోవడం సరైన పద్ధతి కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇప్పుడు మనకు ఏదైతే ఇక్కడ పవర్లూమ్ కార్మికులకు సంబంధించిన ప్రధాన సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల పరిష్కారం కొరకు సిఐటి నిరంతరం పోరాటం చేస్తూ ఉంది. మరి దాంట్లో భాగంగా మన యారన్ సబ్సిడీకి సంబంధించింది. మరి దానికి సంబంధించి మనం గత 2-3 మాసాల నుంచి కార్మికులు అందించాలని అనేక పోరాటాలు నిర్వహించడం జరిగింది. కొంతమందికి యారన్ సబ్సిడీ అందించడం జరిగింది, కానీ మిగతా మందికి అందించడంలో మరి ప్రభుత్వం జాప్యం చేస్తూ ఉంది. ఈ విధానాన్ని నిరసిస్తూ మరి ఎల్లుండి గురువారం నాడు మరి చేనేత జౌలి శాఖ కార్యాలయం వద్ద దీక్షా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. మరి కార్మికులందరూ పెద్ద ఎత్తున మరి ఆ దీక్షా శిబిరానికి రావాలి. ఎందుకంటే మనం ఎక్కువ మంది మొత్తం పెద్ద ఎత్తున వస్తేనే మరి ప్రభుత్వం దృష్టికి వెళ్ళే అవకాశం ఉంటుంది, మరి ప్రభుత్వం కదిలే అవకాశం ఉంటుంది. కాబట్టి 100 మందో 50 మందో 150 మంది వస్తే ఆ సమస్య పరిష్కారం కాదు. మనకు సబ్సిడీ రావాల్సింది 5,200 మంది పైచిలకు మంది కార్మికులు సబ్సిడీ వస్తే మన పోరాటానికి చాలా తక్కువ మంది రావడం జరుగుతుంది. ఫలితంగానే ప్రభుత్వం స్పందిస్తలేదు, పూర్తిగా నిర్లక్ష్యంగా వివరిస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా మరి కార్మికులు ఈ విషయాన్ని గుర్తించి మరి గురువారం జరిగే దీక్షకు పెద్ద ఎత్తున తరలి రావాలని మరి కార్మిక వర్గాన్ని కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా ప్రభుత్వం కూడా వెంటనే ఈ సమస్య పరిష్కరించాలని రేపటి వరకు మరి కార్మికులకు రావాల్సిన యారన్ సబ్సిడీ అందించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు పనిలేని టైంలో ఇప్పుడు పెద్ద ఎత్తున
ఇబ్బందులు గురవుతూ ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులు గురవుతూ ఉన్న కార్మికులు ఈ యానం సబ్సిడీ అత్తే వాళ్ళ కొంత ఆర్థిక. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం గాంధీ విగ్రహం ముందు 60% రాయితీ వద్దు, 100% రాయితీ ముద్దు అంటూ ఫ్లకార్డ్స్ పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక చోట్ల జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో ఉచిత విద్య అమలు అవుతుందని, కర్నూలులో ఉచిత విద్య అమలుకు కొందరు కావాలని అడ్డంకులు సృష్టించడం సిగ్గుచేటు అన్నారు. పత్రికా ఛానళ్లు పనిచేసిన కొందరు వేతనాలు అందుకున్నా వారికి జర్నలిస్టుల కష్టాలు తెలియవని అని అన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జర్నలిస్టులు చాలా ఇబ్బందుల్లో అలాగే సమస్యలతో సతమతం అవుతున్నారు. మేము గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఒకే ఒక చిన్న సమస్య మేము కోరుతున్నామే తప్ప గొంతమ్మ కోరికలు కోరడం లేదు. అయ్యా మా పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో ఉచిత విద్య అందించాలని చెప్పేసి ఎన్నో ఏళ్ళుగా కోరుతున్నాం, కానీ ఆ సమస్య ఎక్కడేసిన దొంగలు ఎక్కడైనా చందంగా ఉంది. అలాగే గత ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి 3 సెంట్ల స్థలం ఇస్తామన్నారు, కానీ ఆ హామీ కూడా గోడలకే పరిమితమైందే తప్ప ఆ హామీ కూడా నెరవేరలేదు. కనుక రైల్వే పాసులు అస్సలకే లేదు, హెల్త్ కార్డులు సక్రమంగా అమలుగా అయితే లేవు. మేము ముఖ్యంగా తెలియజేయడం అంటే ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న ప్రతి జర్నలిస్ట్ పిల్లలకు 100% రాయితీ ఇచ్చేలాగా చూడాలని, ఉచిత విద్య అందించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఒకవేళ జర్నలిస్ట్ పిల్లలకు ఉచిత విద్య అందించకపోతే డిఓ ఆఫీస్ ముందు కూడా మేము ఆందోళన చేపడతామని చెప్పేసి మా జర్నలిస్ట్ సోదరుల తరఫున మేము తెలియజేస్తున్నాము. కనుక రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే మా సమస్యలు ఉన్నాయో మా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలే తప్ప మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి మా సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరించే విధంగా చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. రామస్వామి, ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు. చిత్తూరు జిల్లా కుప్పంకు చేరుకున్న సీఎం చంద్రబాబు హెలీప్యాడ్ వద్ద సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన అధికారులు మరియు పలువురు ఎమ్మెల్యేలు. पुलिया
యువత విద్యార్థులు డ్రగ్స్కు అలవాటు పడకుండా అవగాహన పెంపొందించే దిశగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గోదావరిఖని పట్టణంలోని మున్సిపాలిటీ జంక్షన్ నుండి గాంధీ చౌరస్తా వరకు గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అట్టి ర్యాలీకి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీ ప్రారంభించి ప్రజలు విద్యార్థులు కలిసి పట్టణ ప్రధాన రహదారి వెంబడి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యమైన సమస్య యువత ఎదుర్కొంటుంది అంటే మాదక ద్రవ్యాల సమస్య. ఈ మాది గల్లీలో ఇది కనిపిస్తూ ఉంది. పిల్లలు యువత నిర్వీర్యం అయిపోతున్నారు. దీని మూలన శారీరక మానసిక వాళ్ళకి కెరీర్ పరంగా అందరికీ నమస్కారం. ఈరోజు ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డేగా నిర్ణయించబడింది. దీనికి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నార్కోటిక్స్ డిపార్ట్మెంట్, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్, టీన్యాబ్ అంటే టీన్యాబ్ అనేది స్పెషల్గా ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సపరేట్గా డ్రగ్ని డ్రగ్లని మొత్తం నిర్మూలించడానికి ఒక సంస్థను ఏర్పాటు చేసింది, ఒక వింగ్ని ఏర్పాటు చేసింది. ఆ వింగ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ డేని ఇక్కడ నిర్వహించుకుంటున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎవరు డ్రగ్స్ వాడకూడదు, డ్రగ్స్ అనేది చాలా ప్రమాదకరమైంది. తర్వాత ఒక్కసారి దానికి అలవాటు పడితే దాన్ని తప్పించుకోవడం ఎవరి త్వరం కాదు. సో అందువల్ల డ్రగ్స్ తెచ్చేవాళ్ళని కానీ, అమ్మేవాళ్ళని కానీ, దాని తర్వాత కన్జ్యూమ్ చేసే వాళ్ళని కానీ వదిలిపెట్టేది లేదు. చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానికి సపరేట్గా యాక్ట్ ఉంది, NDPS యాక్ట్ అని. సో దీంట్లో భాగంగానే పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి యాంటీ డ్రగ్ డేగా డిక్లేర్ చేయబడింది. ఈ రోజు నుంచి ఎప్పుడు కూడా ఇన్ ఫ్యూచర్లో మన పిల్లలు మన ఫ్యూచర్ అంతా అంధకారం కాకుండా ఉండడానికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా అందరూ కూడా మా ఇన్స్పెక్టర్స్, ACPs DCPs అందరూ, తర్వాత వాలంటీర్స్ అందరూ చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు, విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈ డ్రగ్ డేని పాటించి ఎవరు డ్రగ్స్ యూజ్ చేయకూడదని నో డ్రగ్ ఎవర్, నో కన్జంప్షన్ ఆఫ్ డ్రగ్ ఎవర్, నో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ డ్రగ్ ఎవర్, నో ప్రొడక్షన్ ఆఫ్ డ్రగ్ ఎవర్ అనేది చేయాలి. అందరూ ఈ ప్రతిజ్ఞ తీసుకోవాలి. మీరందరూ కూడా దానికి హైలైట్ చేయాలి. తర్వాత మీరు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మాకు పోలీస్కి ఇస్తే మేము రైడ్ చేసి పట్టుకుంటున్నాం. చాలా వరకు కేసులు చేసాము. ఇంకా ఫ్యూచర్లో కూడా జీరో టాలరెన్స్ అగైనెస్ట్ డ్రగ్ అనేది కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ మళ్ళీ జన్మంటూ ఉంటే మీ కుప్పం బిడ్డగానే పుడతా, 4వసారి మీ ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయ్యాను. ప్రజాక్షేత్రంలోకి వెళ్లే ముందు కుప్పం ప్రజల ఆశీర్వాదం తీసుకోవడానికి ఇక్కడకు మొదట వచ్చాను అని అన్నారు.
నాకు మళ్ళీ జన్మ అనేది ఉంటే కుప్పం ముద్దు బిడ్డగానే పుడతాను, మీ సేవ కోసమే ఉంటాను. అలాంటి అరుదైన అనుభవం ఈ నియోజకవర్గం. ఈసారి ఎన్నికలు జరిగాయి. 164 మంది ఎమ్మెల్యేలు గెలిపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించారు. 11 సీట్లే గెలిచారు. అంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే విర్ర వీగితే ఇదే గతి పడుతుందని ప్రజలు నిరూపించారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. కుప్పం నియోజకవర్గం ఉంది, నా సామాజిక వర్గం లేదు. కర్నూలు నగరంలోని 46వ వార్డు నరసింహారెడ్డి నగర్ నగ్నూరు రాఘవేంద్ర మినీ బ్యాంకెట్ హాల్లో జూన్ 27న రామోజీరావు సంస్మరణ సభ జరిగే కార్యక్రమ కరపత్రాలను ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అధినేత కేవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ రామోజీరావుకు భారతరత్న అవార్డు ఇవ్వాలని కోరారు. నిలకడ నిజాయితీ ఈనాడు దినపత్రికతో నిలబెట్టారని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ సవ్యంగా ఉందంటే ప్రైవేట్ రంగం సహకరిస్తున్నందువల్లే అన్నారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించిన మహా మనిషి రామోజీరావు దూరం అవ్వడం బాధాకరమని, రామోజీరావు పేరు ప్రతిష్టలు పెంచేందుకు మనమందరం పాటుపడాలని కోరారు. ఎందరో పుడుతూ ఉంటారు, కొంతమంది మాత్రమే వాళ్ళ జీవితానికి సార్థకత చేకూర్చుకుంటూ ఉంటారు. అలా సార్థకత పూర్తిగా చేకూర్చుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. వారే రామోజీరావు గారు. వారు మనందరిలాగే సామాన్య కుటుంబంలో పుట్టారు, కానీ వారి యొక్క కృషి, పట్టుదల, రకరకాలైనటువంటి ఆలోచనలను అమలు చేసే విధానం కారణంగా ఈరోజు భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి పత్రికల్లో ఒకటైనటువంటి ఈనాడునైతేనేమి, తర్వాత చిట్ ఫండ్స్ అయితేనేమి, ఫుడ్ అయితేనేమి, హోటల్ రంగం అయితేనేమి, ఏ రంగంలో అడుగుపెట్టినా కూడా అన్ని రంగాల్లో కూడా ఆయనే నెంబర్ 1గా నిలబడ్డాడు. ఆయన ఇంటర్వ్యూలు నేను చాలా చదివాను. మీరు ఏ విధంగా అసలు రామోజీ ఫిల్మ్ సిటీ ఈరోజు మొత్తం ప్రపంచంలోనే ఒక గొప్ప స్టూడియో, రామోజీ ఫిల్మ్ సిటీ అనేది ఒక గొప్ప స్టూడియో. హిందీ సినిమాలు కూడా అనేక సినిమాలు ఇక్కడ వచ్చి షూటింగ్ చేసుకుంటారు. అంటే మొదటి రోజు టెంకాయ కొట్టే దగ్గర నుంచి గుమ్మడికాయ కొట్టేంత వరకు కూడా అక్కడ అన్ని పనులు జరుగుతాయి, హ్యాపీగా షూటింగ్ పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఈనాడు పత్రిక కూడా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఎన్ని రాజకీయ పక్షాలు ఎన్ని విమర్శలు చేసినా కూడా ఒక నిబద్ధతతో, అంటే ఏదైనా ఒక పేపర్లో న్యూస్ వచ్చిందంటే ఈనాడులో వచ్చింది అంటే నమ్మొచ్చు అనేటువంటి నిలకడను, నిజాయితీని కలిగినటువంటి పత్రికను ఆయన నిలబెట్టగలిగాడు ఇన్నేళ్ళుగా. మేము బాల్యంలో ఉన్నప్పుడు, అంటే నేను ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే రోజుల్లో ఆయన పత్రికను స్థాపించారు. ఇన్నేళ్ళుగా పత్రిక మరి బ్రహ్మాండంగా నడుస్తుంది. అలాగే ప్రతి రంగంలో కూడా అనేక విజయాలు సాధించి అనేక వేల మందికి ఉపాధి కల్పించారు. నాకు తెలిసి ఆయన దగ్గర కొన్ని లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ప్రభుత్వ రంగం అంతమందికి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఈరోజు భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ సవ్యంగా ఉంది అంటే ప్రైవేట్ రంగం కూడా ఎంతో సహకరిస్తుంది. కేవీ సుబ్బారెడ్డి గారు నా విద్యా సంస్థలోనే దాదాపు 1000 మందికి ఉద్యోగం ఇవ్వగలిగారు. మరి ఆ 1000 మంది లేరు అనుకుంటే, అక్కడ ఉద్యోగం లేరు అనుకుంటే గవర్నమెంట్ ఇవ్వలేదు ఆ 1000 మందికి. సో ప్రతి వ్యక్తి కూడా ఎంతసేపు ఉద్యోగం చేద్దాం, తన భార్యతో పిల్లలతో షికారు చేసుకుంటూ హాయిగా ఇంట్లో పడుకుందాం అనుకోకుండా 10 మందికి ఉపయోగపడేటువంటి ఏదో కార్యక్రమం చేపట్టాలి. దానికి రామోజీరావు గారు ఖచ్చితంగా స్ఫూర్తి. అలాంటి మహానుభావుడు మనకు దూరం కావడం చాలా బాధాకరం. వారికి తప్పకుండా మరి నా అంచనా ప్రకారం భారతరత్న కూడా త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని ఆకాంక్షిస్తూ, వారి ఆత్మ ఎక్కడున్నా సరే సుఖశాంతులతో ఉండాలని, వారి పిల్లలు, మనవలు, మనవరాలందరూ కూడా ఆయన పేరు ప్రతిష్టలు కూడా మరింత పెంచాలని ఆకాంక్షిస్తున్నారు. రామోజీరావు గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. మేము రామోజీరావు గారికి అతిపెద్ద ఫ్యాన్స్. ఎందుకంటే అలాంటి పనులు ఆయన చేశారు. అంటే దేశానికి అనుకోవచ్చు, మన రాష్ట్రానికి అనుకోవచ్చు. చిన్న పొదుపులు చేసుకునే మహిళల నుంచి ఎన్నో కుటుంబాలు, వేల కుటుంబాలు ఆయనకి నిజంగా ధన్యవాదాలు చేయాలి. ఎంతోమంది పెళ్ళిళ్ళు, ఎంతోమంది ఆడబిడ్డల పెళ్ళిళ్ళు కానీ
ఆపరేషన్లు కానీ ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే కానీ రెక్టిఫికేషన్ జరిగినాయి ఆయన పొదుపు సంఘాలలో చేసినవి. అలాంటిది ఒక మహోన్నత వ్యక్తిని మనం కోల్పోవడం జరిగింది. అలాంటి మహోన్నత వ్యక్తికి ఈరోజు మనము సంస్కరణ దినోత్సవం చేస్తున్నాము 27వ తేదీన. ఇలాంటి వ్యక్తిని మనము ఈరోజు మన పక్కన లేడంటే చాలా బాధగా ఉంది. మన వ్యక్తికి మనం ఎందుకు స్టాచ్యూ పెట్టకూడదనే ఇది ఉంది నాకు. ఖచ్చితంగా నా వంతు నేను నా డబ్బు వేసుకునైనా రామోజీరావు స్టాచ్యూ అనేది నేను కర్నూలులో ఏర్పాటు చేస్తాను. కర్నూలు ఒకటే కాదు, అన్ని జిల్లాల్లో కూడా రామోజీరావు స్టాచ్యూ అనేది ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. నా వంతు నేను స్టాచ్యూకి నేను డబ్బులు ఇచ్చి ఖచ్చితంగా నా వంతు నేను స్టాచ్యూలు అన్ని జిల్లాల్లో కూడా రామోజీరావు గారి స్టాచ్యూలు నేను ఏర్పాటు చేస్తానని నేను తెలియజేసుకుంటున్నాను. కర్నూలు జిల్లా దేవరకొండ మండలంలో స్థానిక పోలీస్ స్టేషన్ నందు జిల్లెడ్ బుడికెల గ్రామస్తులు బోయ రామాంజనేయుల మీద ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో పూర్వకాలం నాటి నుండి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 9 అడుగుల రహదారి ఉండేదని, ఆ రహదారి వెంటే అందరూ నడిచే వెళ్ళి వాళ్ళని, కానీ ఈ మధ్యకాలంలో బోయ రామాంజనేయులు ఇంటి ముందు ఉన్న రహదారికి అడ్డుగా కాంపౌండ్ వాల్ నిర్మించాడని ప్రభుత్వ అధికారులు గ్రామస్తులు ఎంత చెప్పినా ఆయన వినలేదని, అందుకు గ్రామస్తులంతా ఏకమై ఆ కాంపౌండ్ వాల్ను కూల్చేశామన్నారు. గ్రామం నుంచి కొరకు గ్రామస్తులంతా ఏకమై ఈ కాంపౌండ్ వాల్ తొలగించినందుకు సీఏ శ్రీనివాసులు ఎలాంటి విచారణ జరపకుండా 21 మంది మీద కేసులు పట్టడం అన్యాయం అన్నారు. ఈ అక్రమ కేసులు తొలగించకపోతే గ్రామస్తులంతా ఏకమై కర్నూలు కలెక్టరేట్ ఆఫీస్ ముందు ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. చేసుకున్న విన్నపం ఏమనగా గత 20వ తారీఖు నాడు మేము గ్రామస్తులం అందరము కలిసి రామాంజనేయులు అక్రమంగా కట్టించిన 9.5 అడుగులు కాంపౌండ్ వాల్ని మాత్రమే మేము పడగొట్టినాం. ఇల్లుని అయితే పడగొట్టలేదు. అది ఏ కక్షపూరితంగా కానీ రాజకీయ పరంగా కానీ ఏం జరగలేదు. గ్రామస్తులందరూ ఒకే ఏక నిర్ణయంతో కలిసి చేసిన ఈ క్రియని మేము ఏ కక్షపూర్వకంగా చేయలేదు. అలాగే మిగతా ఆ వీధిలో ఉన్న 9 కుటుంబాలు స్వతహాగా మాకు రోడ్డు విశాలంగా కావాలా, ఇంతకుముందు ఎంతైతే రోడ్డు ఉందో అంత రోడ్డు కావాలని స్వతహాగా వాళ్ళు వదులుకున్నారు. ఈ ఒక్క రామాంజనేయులు మాత్రమే ఆక్రమించి మాకు రాకపోకలకు ఇబ్బంది క్రియేట్ చేయడం కోసమని చేస్తున్నాడు. ఇప్పుడు 21 మందికి మాత్రమే కేసు పెట్టడం అనేది చాలా సమంజసమైతే కాదు. ఇక్కడ గ్రామస్తులందరూ ఏకమై ఏదైతే అడ్డు ఉందో అడ్డును తొలగించుకున్నాం. కానీ ఎటువంటి రాజకీయ వ్యక్తిగత కక్షలు ఏ మాత్రము లేవు. ఇవి అందరం నిర్ణయించుకొని గ్రామస్తులము మా రోడ్డుని మేము బాగు చేసుకోవడానికి అధికారులను అయితే విన్నవించుకున్నాము. వాటి నుంచి ఆశించదగ్గ ఫలితాలు మా దగ్గర మాకేమీ ఆశించదగ్గ ఫలితాలు మాకేం కనిపించలేదు. అందుకని గ్రామస్తులందరం ఏకమై ఆ అడ్డును తొలగించుకొని ఆ రోడ్డుని విశాలంగా చేసుకొని మేము మాకు అనుకూలంగా అయ్యే విధంగా మాత్రం చేసుకున్నాం. కానీ ఎటువంటి కక్షపూరితాలు కానీ మతపరమైనవి కానీ రాజకీయపరమైనవి కానీ ఎటువంటివి లేవు. సార్ మాది జిల్లెబుడికల మేము సీతారామరాజు గారి ఇల్లు పడగొట్టినందుకు అది అక్రమంగా కాదు సార్ పడగొట్టింది. ఊరు సమస్య కోసము గుడికి వెళ్ళడానికి కానీ సేవలు వెళ్ళడానికి కూడా ప్రతి ఒక్కరికి ఊరు సమస్య కోసము వాళ్ళ కాంపౌండ్ పడగొట్టడం జరిగింది. ఈ కేసు 21 మంది మీదే కాదు సార్, ఇది ఊరు సమస్య. దానికోసం అందరు కలిసి చేసినాం. మాకు అధికారులు న్యాయం చేయకపోతే మేము జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మేము ధర్నా చేసి కూడా మేము సాధించుకుంటాం. మాకు ఊర్లో రస్తా లేకుండా మంచిదానికి చెడ్డదానికి రస్తా పావడానికి లేదు. గుంత దోగి పెట్టినట్టు లాస్ట్కి ఆ గుంతలో ముసలోళ్ళు ముసుగోళ్ళు పడతారని మేము ఇల్లు ఆయన అద్దు కాటికి గడిపేసినాం. రస్తా అద్దు కాటికి గడిపినాం. కానీ ఈ మిద్ద గడపలా మా మిద్ద గడిపినారు 20 లక్షలని ఆయన వచ్చి స్టేషన్లో అతికిచ్చినాడు. మాకు దారి ఖచ్చితంగా కావాల. బొడ్రాయి అక్కడే, ఊరు గ్రామం మొత్తం తిరిగేది మాధపురం రస్తా అక్కడే. ఆంజనేయ స్వామి గుడి, దేవాలయము, విష్ణు గుడి, పీర్ల స్వామి గుళ్ళు, మారమ్మ గుడి, శుంకులమ్మ గుడి, ఊరంతా అక్కడే ఉండేది సార్. అస్సలు మాకు కింది మీకు పానిక రోడే లేదు. మాకు ఊరంతా కలిసి కాళ్ళ రాస్తాని పెట్టినాం. మేము చేసుకోవడం 20 మంది 3 మందే చేసి లేరు. వాళ్ళు ఊరంతా చేసినాం, ఊరి గ్రామం అంతా చేసినాం. కానీ వాళ్ళు ఎవరి మీద కన్నుంటే వాళ్ళకి పెట్టినారు. మాకు అందరు కావాల. ఈడ స్టేషన్లో కాదంటే మేము అక్కడ కూడా కలెక్టర్ ఆఫీస్కి పోతాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.